మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో మసాలా గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ వేసి మెత్తగా పేస్ట్లా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ధనియాలు, హాఫ్ స్పూన్ గసగసాలు వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ పట్టిన ఇదే మిక్సీ జార్లో ఒక టమాటో వేసి మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. వంకాయని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత వంకాయల్ని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. వంకాయలు ఫ్రై చేసుకున్న ఇదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఈ మసాలా మొత్తం పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, కారం వేసిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన టమాటో పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటో పేస్ట్ కూడా బాగా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి.
వాటర్ వేసిన తర్వాత ఈ మసాలాలో 1 స్పూన్ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని ఈ గ్రేవీలో వేసుకోవాలి. మసాలా మొత్తం వంకాయలకు పట్టేలా సిమ్లో 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. రుచికరమైన మసాలా గుత్తి వంకాయ కర్రీ రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహా రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.